హాయ్ అండి. ఈరోజు మీకు 5 నిమిషాల్లో రెడీ అయిపోయే బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసి చూపించిన. దానికోసం ముందుగా కళాయిని తీసుకొని దానిలో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కరివేపాకును వేసుకోవాలి. నేను ముందుగానే వేసేసానండి. వేసేసి దానిలో ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ వేసి బాగా ఎర్రగా వేయించుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఆయిల్ వేసుకున్నాక 5-6 పచ్చిమిర్చి చీలికలను కూడా వేసుకొని బాగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఒక 5-6 టమాటా ముక్కల్ని సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ పోపు అంతా వేగాక టమాటా ముక్కల్ని వేసి దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. టమాటా బాగా దగ్గరగా పడేంత వరకు ఉడికించుకోవాలండి. దీనిలో టమాటా ముక్కలు వేసిన వెంటనే దానిలో ఉప్పు, ఒక 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని మూత పెట్టుకోవాలి. దీనికోసం ముందుగానే మనం ఒక 2 గ్లాసుల అటుకులను అయితే కడిగి శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకుంటే అవే నానిపోతాయండి. ఒక 3 సార్లు వాష్ చేసుకుంటే మెత్తగా అయ్యి మనకి అటుకులు ఉప్మా తయారు చేసుకోవడానికి రెడీ అవుతాయి. ఇప్పుడు మూత తెరిచి చూస్తే టమాటా ముక్కలు బాగా మెత్తగా ఉడికిపోయి ఉంటాయి. ఇలా బాగా ఉడికాక మనం ముందుగా రెడీ చేసుకున్న అటుకుల మిశ్రమాన్ని ఈ పోపులోకి షిఫ్ట్ చేసుకోవాలి. టమాటాలు బాగా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. చూసారా, వీడియోలో చూపిస్తున్నట్టు అటుకులన్నిటిని కూడా ఇట్లా వేసుకొని దగ్గరగా బాగా కలిపేసి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. అంతే, చాలా సింపుల్గా రెడీ అయిపోతుందండి. పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. ఖచ్చితంగా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.